తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. చెప్పినట్లుగానే రెండో విడత రైతు రుణమాఫీ చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చెక్కులను అందించారు. రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ చెక్కును విడుదల చేసిన వెంటనే ఆ జిల్లా కలెక్టర్లు రైతులకు చెక్కులు పంపిణీ చేయడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయన్నారు. ఇక రెండో విడతగా 6,190 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. మొత్తం 6,40,000 మంది రైతులకు లబ్ధి కలిగింది. ఈ క్రమంలో తొలి విడతలో 11,34,000 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. రెండు దశల్లో కలిపి 12,225 కోట్లు మాఫీ జరిగినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని రేవంత్ మరోసారి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2014లో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువై రైతుకు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు. ఈ సంక్షోభాన్ని, ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత 6,198 కోట్లు, దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. గత ప్రభుత్వంలో పూర్తిగా మూలన పడ్డ పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకే పంట కాలంలో 2 లక్షల మేర రుణమాఫీ చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ఆయిల్ ఫామ్ సరఫరాలో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు ₹1,50,000 ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది. ఆనాటు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన దేశవ్యాపితంగా జరిగినటువంటి 70,000 కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన. అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అన్న మాటను నిలుపుకునేటువంటి రాష్ట్రం, ఒకేసారి ఒకే పంట కాలంలో, మొదటి పంట కాలంలో 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన, మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ హామీలు ఇచ్చినప్పుడు అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని, వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ రుణమాఫీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతులు మేలు కోరే రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈరోజు రెండో విడత 6,190 కోట్లతో దాదాపు 6,40,823 లక్షల అకౌంట్స్ సంబంధించి 5,45,407 మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వేవర్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అకౌంట్స్ వచ్చి 6.4 లక్షలు, కుటుంబాలు వచ్చి 5.95 లక్షలు, అమౌంట్ వచ్చి 6,190, అంటే 12,289 కోట్ల రూపాయల్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తా ఉంటారో వారు ఆ చెక్కుతో పాటు వారు ఇక్కడ చెక్ ఇస్తా ఉంటారు. చెక్కుతో పాటు ఈ 6,190 కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అందరి అకౌంట్లోకి క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి. మొత్తానికి పండుగ వాతావరణంలో రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు.